పోలాల అమావాస్య వ్రతాల మాసంగా ప్రసిద్ధి చెందిన శ్రావణ మాసంలోని వ్రతాలలో పోలాల అమావాస్య వ్రతం ఒకటి. దీన్ని శ్రావణ మాసంలోని బహుళపక్ష అమావాస్య నాడు ఆచరిస్తారు. శ్రావణ అమావాస్యకు పోలాల అమావాస్య అని పేరు. పోలాంబ వ్రతం అని కూడా అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు అపమృత్యు భయం తొలగి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని చెప్పబడుతోంది. ఈ వ్రతానికి సంబంధించి ఆసక్తికరమైన గాథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక గ్రామంలో బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి 7 కుమారులు కలిగారు. యుక్త వయసు రాగానే వారందరికీ వివాహాలు చేశారు. వారికి సంతానం కూడా కలిగింది. ఆ 7 మంది తల్లిదండ్రుల నుంచి వేరే అదే గ్రామంలో విడివిడిగా నివసించసాగారు. తమ సంతానం బాగా ఉండాలంటే పోలాంబ అమ్మవారిని శ్రావణ మాసంలో అమావాస్య నాడు పూజిస్తూ వ్రతం చేయాలని విన్న ఆ 7 మంది శ్రావణమాసం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణమాసం వచ్చింది. అనేక వ్రతాలు ఆచరించారు. చివరి రోజైన అమావాస్య నాడు పోలాంబ వ్రతం ఆచరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వ్రతం రోజు ఉదయాన్నే 7వ కోడలి కుమారుడు మరణించాడు. అందువల్ల వ్రతం చేయలేకపోయారు. మరుసటి సంవత్సరం వ్రతం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ మళ్ళీ ఆ సంవత్సరము 7వ కోడలి మరో బిడ్డ మరణించింది. దీంతో వ్రతం చేయలేకపోయారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం వ్రతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవడం, ఆ రోజు ఉదయం 7వ కోడలి బిడ్డ మరణించడం, వ్రతం చేయలేకపోవడం, ఇలా 7 సంవత్సరాలు జరిగింది. మిగతా 6 మంది కోడళ్ళు 7వ కోడల వల్ల వ్రతం చెడిపోతూ ఉందని తిట్టుకోసాగారు. ఆమెకు ఎక్కడా లేని దుఃఖం కలుగుతూ ఉండేది. మరుసటి సంవత్సరం అంటే 8వ సంవత్సరం వ్రతానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. అయితే ఆ రోజు ఉదయమే 7వ కోడలి బిడ్డ చనిపోయింది. ఈ విషయం తెలిస్తే అందరూ నిందిస్తారని, వ్రతం తన వల్ల ప్రతి సంవత్సరం చెడిపోతూ ఉందని కోపడతారని భయపడ్డ ఆమె తన బిడ్డ మరణించిన విషయాన్ని బయటికి చెప్పకుండా చనిపోయిన బిడ్డ శరీరాన్ని ఇంట్లో ఉంచి తోటి కోడళ్లతో కలిసి వ్రతంలో పాల్గొంది. అందరూ ఆనందంలో వ్రతం చేస్తూ ఉన్నా తాను మాత్రం యాంత్రికంగా వ్రతంలో పాల్గొంది. రాత్రి వరకు అలాగే గడిచింది. చీకటి పడి గ్రామం సద్దుమణిగిన అనంతరం చనిపోయిన బిడ్డను భుజాన్ని వేసుకొని గ్రామ పొలిమేరలో ఉన్న పోలేరమ్మ గుడికి చేరుకొని గుడి ముందు తన బిడ్డ మృతదేహాన్ని ఉంచి తన పరిస్థితిని తలుచుకొని దుఃఖించసాగింది. అప్పుడు పోలేరమ్మ అమ్మవారు గ్రామ సంచారం ముగించుకొని అక్కడికి చేరుకొని ఆమెను చూసి ఆ సమయంలో ఏడుస్తూ తన వద్దకు రావడానికి కారణం అడిగింది. దీనితో ఆమె గత 8 సంవత్సరాలుగా జరుగుతున్నదంతా వివరించింది. వీటన్నింటినీ విన్న పోలేరమ్మ అమ్మవారు కరుణించి ఆమెకు అక్షతలు ఇచ్చి పిల్లలను పెట్టిన చోట వాటిని చల్లి పిల్లలను వారి వారి పేర్లతో పిలవమని చెప్పింది. అదే విధంగా చేసింది. చిత్రంగా చనిపోయిన పిల్లలందరూ నిద్ర నుంచి లేచి వచ్చినట్లుగా లేచి వచ్చారు. వారందరినీ తీసుకొని పోలేరమ్మ అమ్మవారికి నమస్కరించి ఇంటికి చేరుకుంది. మర్నాడు ఉదయం గ్రామంలోని వారందరికీ ఈ విషయం వివరించింది. అందరూ సంతోషించారు. అంతేకాకుండా అప్పటి నుంచి అందరూ ప్రతి సంవత్సరం ఈ వ్రతం చేయడం ప్రారంభించినట్లు కథనం. ఈ వ్రతం ఎలా చేయాలి? పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవత. దాదాపు ప్రతి ఊరి పొలిమేరలోనూ అమ్మవారు కొలువుతీరి పూజలు అందుకుంటూ ఉంటుంది. పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుందని, సంతానం కలిగిన వారికి కడుపు సెలవు చేస్తుందని విశ్వాసం. అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే పోలాల అమావాస్య. వ్రతం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకొని మహిళలు తమ పిల్లలను వెంటబెట్టుకొని పోలేరమ్మ ఆలయానికి వెళ్ళి పూజలు చేసి ఇంటికి చేరుకొని వ్రతం చేయవలను. ఈ పోలాల అమావాస్య రోజున కంద మొక్కను అమ్మవారిగా భావించి పూజ చేస్తారు. కంద మొక్క దొరకని ఎడల పసుపుతోనే పోలేరమ్మను తయారు చేసి పూజ చేయదలిచిన చోట ఏర్పాటు చేసుకున్న పీఠంపై బియ్యం పోసి దానిపైన నెలకొల్పవలెను. ముందుగా వినాయకుడిని పూజించి తర్వాత అమ్మవారిని షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించవలెను. సాధారణంగా గౌరీదేవిని అర్చించినట్లుగానే పోలేరమ్మను కూడా అర్చిస్తారు. పూజ ముగించిన తర్వాత పసుపు రాసిన దారానికి 9 పోచల దారానికి పసుపు కొమ్మును కట్టి తోరం తయారు చేసుకొని
పూలతో పూజించాలి. తోరమును ఒక దానిని అమ్మవారికి సమర్పించాలి. మిగతా తోరములను పిల్లల మెడల్లో వేయాలి. ఒక తోరమును వ్రతం చేసుకున్నవారు మంగళసూత్రమునకు కట్టుకోవాలి. ఆ రోజు వాసని పోలు వేసి పులుసు ప్రత్యేకంగా చేస్తారు. రకరకాల కాయగూర ముక్కలతో పులుసు చేసి మిగతా వంటకాలతో పాటు కలిపి నైవేద్యాన్ని సమర్పించాలి. మగపిల్లలు ఉంటే బూరెలు, ఆడపిల్లలు ఉంటే గారెలు కూడా ప్రత్యేకంగా చేసి నైవేద్యం పెడతారు. మగపిల్లలు ఆడపిల్లలు ఉన్నవాళ్ళైతే బూరెలు గారెలు 2 చేసి నైవేద్యం పెడతారు. తర్వాత నైవేద్యంగా సమర్పించిన వాటినే ఆ రోజు ఆహారంగా స్వీకరించాలి. తిరిగి సాయంత్రం మర్నాడు పూజ చేసి వ్రతం ముగించవలను. ఈ విధంగా వ్రతం ఆచరించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానానికి అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని శాస్త్రవచనం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.